హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఆలు తీసుకోవాలి. తర్వాత ఆలు మంచిగా ఇలా పొట్టు నీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు కదా మీరు, అలానే కట్ చేసుకోవాలి. సేమ్ అలానే సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. అందులో కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ మూడు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. గడ్డలు లేకుండా మంచిగా నీట్గా స్మూత్గా అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆలు ముక్కలు, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని చూడండి, ఇలా ఒక్కొక్క పీస్ వేసేయాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ చిన్నగా పెట్టుకోవడం వల్ల మంచిగా కాలుతాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. నేనైతే శనగపిండితో చేశాను, కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ అలానే ఫ్రెండ్స్ ఒక్కొక్క పీస్ వేసేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. సేమ్ అలానే వేయించుకోవాలి. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది ఫ్రెంచ్ ఫ్రైస్. చూడండి, నేను కిసాన్ ఫ్రెష్ టమాటో సాస్తో తిన్నాను ఫ్రెండ్స్. సాస్ వేసుకున్నాను. ఇంకేంటి ఆలస్యం, టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా సూపర్ సూపర్ యమ్మీ 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 టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.